మన ప్రార్థన ఏదైనా కానీ ఆ యేసయ్య నామములో మనం అడగగలిగితే నీ ప్రార్థన నెరవేరుతుంది. నీ ప్రార్థనని ఆయన జవాబిస్తాడు. పరలోక తండ్రికి అతి ఇష్టమైన పేరేంటో తెలుసా? ఆయన ఏరి కోరి పెట్టుకున్న పేరేంటో తెలుసా? యేసు. ఆ పేరు పెట్టాలని ఎంతమందికి చెప్పాడో తెలుసా? దేవదూతకి చెప్పాడు, నువ్వు వెళ్ళి చెప్పమని. యోసేపు గారికి చెప్పాడు, మరియ తల్లికి చెప్పాడు, ఆ పుట్టబోయే కుమారునికి యేసు అని పేరు పెట్టండి అని. ఈ పేరు ఎవరు నిర్ణయించారు? ఎవరు పెట్టమన్నారు? దేవదూతతోటి ఎవరు పెట్టమని యోసేపుకి చెప్పమన్నారు? పరలోక తండ్రి. మరియ తల్లితో చెప్పమని దేవదూతని చెప్పి పంపించింది ఎవరు? పరలోక తండ్రి. ఆయన ఏరి కోరి ఎన్నుకున్నట్టు పేరు కాబట్టి, అయ్యా పరలోక తండ్రి, నీ కుమారుడని యేసయ్య నామములో మాకు ఇది సహాయం చెయ్యంటే వెంటనే చేస్తాడు. అది ఆయనకి ఇష్టమైనటువంటి పేరు కాబట్టి మనం చదువుకుంటాం. యోహాను సువార్త 16వ అధ్యాయములో యేసయ్య స్పష్టముగా పలికిన మాట ఏమిటి అంటే, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినా నా నామములో అడగని తండ్రి మీకు చేస్తాడు, మీకు ఇస్తాడు. నా నామములో అడిగితే తప్పనిసరిగా అని అంటున్నాడు. వినండి పిల్లారా, యోహాను సువార్త 16వ అధ్యాయం 23వ వచనము. ఆనాడు మీరు నన్ను ఏమీయూ అడగరు, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీరు తండ్రిని నా పేరిట, యేసయ్య పేరిట, ఏ పేరిట? యేసయ్య పేరిట, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను మీకు అనుగ్రహించబడును. ఇది యేసు ప్రభువే మనకు చెబుతున్నటువంటి రహస్యం, యేసు ప్రభువే మనకిస్తున్నటువంటి వాగ్దానం. ప్రియులారా, దివ్య బలి పూజ ఎందుకని అంత గొప్పది, ఎందుకని అంత పరిశుద్ధమైనదంటే, మీరు దివ్య బలి పూజలో ముఖ్యంగా 3 ప్రార్థనలు ఉంటాయండి. దాన్ని ఏమంటారంటే ఓపెనింగ్ ప్రేయర్ అంటారండి, ఆఫెటరీ ప్రేయర్ అంటారండి, పోస్ట్ కమ్యూనియన్ ప్రేయర్ అంటారండి. ప్రారంభ ప్రార్థన, అర్పణ ప్రార్థన, అదేవిధంగా కమ్యూనియన్ దివ్య సప్రసాదం తర్వాత చేసే ప్రార్థన. ఈ ప్రార్థనలన్నీ కూడా మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, మా నాథుడైన యేసుక్రీస్తు నామములో ఇది అడుగుతున్నామని ఉంటుందండి. ప్రియులారా, మన కథోలిక శ్రీసభలో ఏ ప్రార్థన, ఏ అధికారిక ప్రార్థన అయినా కానీ యేసయ్య నామములోనే ముగించబడుతుంది. ఇది మనం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఆ యేసు ప్రభువే స్పష్టంగా చెప్పాడు కదా, నా నామములో మీరు తండ్రిని ఏమి అడిగినా అది ఇస్తాడని పలికాడు కదా. యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనం నుండి, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినా మీకు అనుగ్రహించబడును. ఇంతవరకు మీరు నా పేరిట ఏమీ అడగలేదు, అడుగుడు, మీ సంతోషము పరిపూర్ణమగినట్లు మీరు అడగండి, నా పేరిట మీకు ఇస్తాను అంటున్నాడు. అదే యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో ప్రియులారా, ఇదిగో ఈ విధంగా అంటున్నాడు 13వ వచనములో, 14వ అధ్యాయం 13, 14 వచనములు. తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకు మీరు నా పేరిట ఏమి అడిగినా చేస్తాను, మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినా చేస్తానని పలుకుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, గడిచిన కాలంలో నీకు తోచినట్లుగా నువ్వు ప్రార్థన చేశావు. గడిచిన కాలంలో అన్ని పదాలు ఇన్ని పదాలు బ్లా 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 అని వేడుకున్నావా? ప్రభు అంటాడు, అన్యుల వలె మీరు వ్యర్థ పదములతో ప్రార్థించవలదు, పరలోకమందున్న మీ తండ్రికి మీరు అడగకపోవడం ఎరిగి ఉన్నాడు. కాబట్టి మీరు ఈసారి ప్రార్థన చేసేటప్పుడు, ఓ నా ప్రియ పరలోకపు తండ్రి, నీ కుమారుడైనటువంటి ఆ యేసయ్య నామములో మాకు ఇది అనుగ్రహించయ్యా, ఆ యేసయ్య నామములో నాకు ఇది ఇవ్వయ్యా అని మనం అడగగలగాలి. అవును బిడ్డలారా, మనం అడగాలి. ఆయన నామములో మనం అడిగితే దేవుడిస్తాడు. కొన్నిసార్లు నా దగ్గరకు వచ్చి చెప్తుంటారు, ఏమని, ఫాదర్ గారండి, పలానా వ్యక్తి మీకు తెలిసిన ఆయన పలానా సుబ్బారావు గారు మీకు తెలుసంటగా, ఆయన పంపించాడండి. ఆ వ్యక్తి నాకు తెలుసు. మనకేదన్నా గవర్నమెంట్ ఆఫీసులో కానీ ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ ఏదైనా పని జరగాలంటే మనం ఏం చేస్తాం? అక్కడ తెలిసిన వ్యక్తి పేరు తెలుసుకొని ఆయన చేత ఒక మాట చెప్పించి, పలానా వ్యక్తి నన్ను పంపించాడు, పలానా రమేష్ పంపించాడు, పలానా పేతురు పంపించాడు, పలానా జాన్నేస్ పంపించాడు అని ఆయన పేరు చెప్తాం, పని జరిగిపోద్ది. ప్రియులారా,
నీ పరలోక తండ్రి దగ్గర ఎవ్వరి పేరు పనిచేయదు, యేసయ్య పేరే అన్నిటికంటే శక్తి కలిగిన పేరు. ఆ యేసయ్య పేరు మీదగా వెళ్ళు, పని జరిగిపోద్ది. ఎందుకంటే ఆ తండ్రికి ఇష్టమైన పేరు అదండి, సృష్టిలో అన్నిటికంటే ఇష్టమైన పేరు అది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలలో ఆయన ఏరి కోరి ఆ పేరుకి ఎంత గౌరవాన్ని ఇచ్చాడో చూడండి, ఎంత స్థాయినిచ్చాడో చూడండి, ఆ పేరు మీద ఎన్ని వరాలు వస్తాయో చూడండి పిల్లారా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించను. అన్ని నామాల కంటే ఘనమగు నామం, ఆ నామము కంటే గొప్ప నామం ఇంకొకటి లేదు. యేసు అనే పేరు కంటే మరొక గొప్ప నామం మరొకటి లేదు. ప్రియులారా, నువ్వేం చేయనక్కర్లా, నీకేదైనా అవసరం ఉన్నప్పుడు ఆయన నామం పేరిట ప్రార్థన చేస్తూనే ఉండు. నీ జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో మనం చదువుకుంటాం పిల్లారా. యోహాను సువార్తలో 14, 15, 16 అధ్యాయాలు, 3 అధ్యాయాలలో కూడా ప్రభు అండి మరలా చెప్తాన్ని చూస్తామండి. నా నామం పేరిట అడగండి, నా నామం పేరిట అడగండి, నా నామం పేరిట అడగండి. 3 అధ్యాయాల్లో, 14వ అధ్యాయంలో, 15వ అధ్యాయంలో, 16వ అధ్యాయం, 3 అధ్యాయాల్లో కూడా చెప్తాడండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పిన మాటలు చదువుకున్నాం, 16వ అధ్యాయంలో చెప్పిన మాటలు చదువుకున్నాం. ఇప్పుడు పిల్లారా, యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. ఏమని చెప్తున్నాడు? మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకొని మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును, మీరు ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును మిమ్ము నియమించుతని. నా నామం పేరిట మీరు ఫలించాలి, మీరు దీవెనలు పొందాలి, మీరు ఆశీర్వాదాలు పొందాలి. ప్రియులారా, మొన్న ఈ మధ్యలో ఒక ఆయన ఇంటర్వ్యూ చూశాను. ఆ ఇంటర్వ్యూ చేసే ఆయన ఆ ఎదుటి వ్యక్తిని అడుగుతున్నాడు, ఏమండి ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప దేవుడు ఎవరు అంటే అతను తడుముకోకుండా ఒక మాట చెప్పాడండి, క్రైస్తవుడు కాదు. మళ్ళీ ఆయన క్రైస్తవుడు కాడు. వెంటనే ఆయన అన్నాడు, నేను యేసుప్రభు అన్నాడు. యేసుప్రభు అందరికంటే గొప్ప దేవుడు, ఆయన నామే గొప్పదన్నాడు. ఈ ఇంటర్వ్యూ తీసుకునేవాడు షాక్ అయ్యాడు. మీరు క్రైస్తవులు కాదు కదండి, అదేంటి అలా ఎలా అంటారు అంటే, ప్రపంచాన్ని చూడండి, ప్రపంచాన్ని చూడండి ఒకసారి. ఎవరి నామాన్ని అనుసరిస్తున్న దేశాలు గొప్పగా ఉన్నాయి, ఎవరి నామాన్ని పాటిస్తున్న వ్యక్తులు గొప్పగా ఉన్నారు, గొప్ప స్థితికి వస్తున్నారు రాను. ఎవరి నామాన్ని ఆరాధిస్తున్నటువంటి వారు గొప్ప దేశాలుగా ఉన్నారు, గొప్ప సంస్కృతులుగా ఉన్నారు. యేసుప్రభును ఆరాధించేవాళ్ళు, యేసుప్రభు నామంలో ప్రార్థన చేసేవాళ్ళు, ఇంకా డౌట్ ఎందుకండి మనకి? అతడు క్రైస్తవుడో కూడా కాదండి. అతను నేను షాక్ అయ్యానండి. నిజమే కదా బిడ్డలారా, ఆ యేసయ్య నామం ఈ సృష్టిలో అతి శ్రేష్టమైన నామం. నీకు నాకు కావలసిన సమస్తాన్ని కూడా అనుగ్రహించగలిగినటువంటి, ప్రసాదించగలిగినటువంటి నామం ప్రియులారా. ఆయన ద్వారానే అన్నీ సృష్టించబడ్డాయి. ఆయన లేకుండా ఏది కలుగ చేయబడలేదు. ఆయన ద్వారానే అన్నీ బైబిల్ మాటలే చెప్తున్నానండి నేను. ఆయన లేకుండా ఏదీ కలుగ చేయబడలేదు. కాబట్టి బిడ్డలారా, ఆయన నామములో నీవు ప్రార్థన చేసుకోగలిగితే నీవు సమస్తాన్ని కూడా పొందుకోగలుగుతావు. ప్రియులకు దేవుని బిడ్డలారా, యోహాను రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము, లేఖండి యోహాను సువార్త గారు, యోహాను రాసినట్టు మొదటి లేఖ 5వ అధ్యాయము 14వ వచనము ఈ విధంగా సెలవిస్తుంది పిల్లారు. ఏమంటున్నాడు? ఆయన చిత్తానుసారముగా ఆయనను మనము ఏదైనా కోరినచో ఆయన తప్పక వినునని మనకు ఆయన యందు నమ్మకము కలదు. మనము ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనకు తెలియను కనుక మనము కోరునది ఆయన వసగునని మనకు తెలియను. ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రైస్తవులమైన మనం అడగాలి, మనఃపూర్వకంగా అడగాలి.
విశ్వాసంతో అడగాలి, కానీ ఆయన నామములో అడగాలి. ఆయన నామాన్ని బట్టి అడగాలి. మళ్ళీ మళ్ళీ ఆయన నామం మన పెదాల మీద ఉండాలి. పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. దారి వెంబడి వెళుతున్నటువంటి యేసయ్యను చూచి, యేసు దావీదు కుమారా నన్ను కనికరించయ్యా. కనికరించాడే. ప్రియులారా, ఇక యాయీరు యేసయ్య దగ్గరికి, యేసయ్యా నా కుమార్తె మరణాపాయ స్థితిలో ఉందయ్యా, నన్ను కనికరించయ్యా. మరణించిన బాలికను జీవంతో లేపాడే. రక్తస్రావ రోగి. నేను ఆ యేసయ్య అంగీ అంచును తాకితే చాలు, ఏది అడిగితే అది ఇచ్చాడు కదా. అన్నిటికంటే ముఖ్యంగా నీ ఆత్మీయ జీవితాన్ని అడుగు. నీ ఆత్మీయ జీవితాన్ని అడుగు. యేసయ్య నామములో పరిశుద్ధాత్మ వరము కొరకే అడుగు. పరిశుద్ధాత్మ ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆయన అనుగ్రహ ప్రదాత కదా. ప్రియ బిడ్డ, గడచిన దినాలలో నీవు నాకు అది లేదు, నాకు ఇది లేదని వేదనతో ఉన్నావా? ఈనాడు యేసయ్య నిన్ను ఆహ్వానిస్తున్నాడు. బిడ్డ, నా పేరు మీద గడుగు, తండ్రి వెంటనే ఇస్తాడు. ఆ యేసయ్య శక్తి కలిగిన, మహిమ కలిగిన పవర్ఫుల్ నేమ్. ఆయన నామముల సకలాన్ని పొందుకునే ఆ హక్కు మనకు ఉంది బిడ్డలారా. ఆయన నామములు అడగటానికి, ప్రార్థన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులకు దేవుని బిడ్డలారా. గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనములో చాలా ముఖ్యమైన మాటను మనం చదువుకుంటాం. ఏ విధంగా మనం దేవుని పిల్లలం అవుతాం? గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనము. మనం దేవుని బిడ్డలాగా ఎలాగా మారతాం ప్రియులారా? ఎలయనా క్రీస్తు యేసునందు విశ్వాసము వలన మీరందరూ దేవుని బిడ్డలాగా మారారు. ప్రియులారా, కొరింథీ పత్రికలో ఒక సాదృశ్యాన్ని తెలియజేస్తాడు పౌలు గారు. ఒక సాదృశ్యాన్ని తెలియజేస్తాడు. యేసు ప్రభువు శిరస్సు. యేసు ప్రభు ఎవరు? శిరస్సు. మనందరం ఆయన శరీరంలో భాగాలం. ఆయన శరీరంలో భాగాలం. కాబట్టి ఈ యేసు ప్రభు శిరస్సుగా ఉన్న ఈ యేసు ప్రభువుకి తండ్రి ఎవరు? పరలోకమందున్న తండ్రి. మరి ఆయన మనకు కూడా తండ్రిగా మారిపోతాడు. అర్థమవుతుందా? మనందరం క్రీస్తు అనేటువంటి శరీరములో, జ్ఞాన శరీరములో భాగస్థులమైతే మనకు తండ్రి ఎవరు? పరలోక తండ్రి. మనందరం దేవుని పిల్లలం. ఏమంటున్నారండి? గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనములో, ఏలయన యేసుక్రీస్తునందు విశ్వాసం వలన మీరందరూ దేవుని పుత్రులుగా మారిపోయారు. ఎలయన యేసుక్రీస్తులోని జ్ఞానస్నానం పొంది మీరందరూ క్రీస్తును పొందుకొని ఉన్నారు. ఇప్పుడు యేసు మనలో ఉన్నాడు, మనం యేసుగా మారిపోయాం. కాబట్టి ప్రియులారా, అదిగో ఆయనే మనలో ఉన్నాడు, మనం ఆయనగా మారిపోయాము. కాబట్టి ఇక మనం కాదు జీవించేది, ఆయనే జీవిస్తూ ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, పౌలు గారు అంటారు, ఏమంటారంటే, ఇదిగో మనం క్రీస్తు జ్ఞాన శరీరములో భాగస్థులం బిడ్డలారా. క్రీస్తు ప్రభువు శిరస్సు, మనందరం చేతులు, కాళ్ళు, వేళ్ళు అన్నీ కూడా. మన రక్త కణాలు, కొన్ని కోట్ల రక్త కణాలు ఉంటాయి మన జీవితంలో. మన కొన్ని వందల వేల లక్షల కోట్లు ఉంటాయి. మనందరము కూడా ఆ శరీరంలో భాగాలం. జాగ్రత్తగా వినండి. క్రీస్తు పెక్కు అవయవములు కలిగిన ఒకే జ్ఞాన శరీరం వంటివాడు. మనందరము కూడా ఆయనలో భాగస్థులం. 20వ వచనములో, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 20, కనుకనే పెక్కు అవయవములు కలవు, కానీ శరీరము ఒకటే. శరీరము ఒకటే. ఆయన శిరస్సు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి బిడ్డలారా, ఎవరైతే యేసునామములో జీవిస్తారో, ఎవరైతే యేసునామములో జ్ఞానస్నానం పొందుతారో, ఎవరైతే యేసునామములో ప్రార్థన చేస్తారో, ఎవరైతే యేసునామాన్ని తమ జీవిత రక్షకుడిగా అంగీకరిస్తారో, అటువంటి వారు దేవుని పిల్లలుగా మారతారు, దేవుని బిడ్డలుగా మారతారు, దేవుని యొక్క సంఘములో సభ్యులుగా మారతారు. ఈనాడు ప్రియులారా, ఆ దేవాది దేవుని వేడుకుందాం. దేవా, మేమందరము మీ బిడ్డలమయ్యా, నీ నామములో, నీ కుమారుని నామములో నీకు బిడ్డలమయ్యాం, మీకు స్తోత్రాలు. అటువంటి దత్తపుత్రుత్వాన్ని మేము పొందుకున్నాం ప్రభు, మీకు స్తోత్రాలు. మేమందరము కూడా యేసు రాజా,
సర్వశక్తిమంతుడా, ఇదిగో నీ నామములో ఈ శక్తి కలిగి, ఈ మహిమ కలిగి, నీ నామాన్ని పట్టుకొని ప్రార్థించే కృపని, ధన్యతను మాకు దయచేయమని తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఓ ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. శక్తి కలిగిన, మహిమ కలిగిన, సర్వోన్నతమైనటువంటి యేసయ్య నామాన్ని మాకిచ్చినందుకు మీకు స్తోత్రాలయ్యా. మీకు వందనాలు ప్రభువా. ఆ నామములో మాకు సమస్తాన్ని సమకూరుస్తానంటున్నావు ప్రభువా. సమస్తమైన దీవెనలు ప్రసాదిస్తానంటున్నావు. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఓ యేసయ్యా, నీ పరిశుద్ధ నామములో పరలోక తండ్రికి నాడు ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇదిగో ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను దీవించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను స్వస్థపరచమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఇదిగో సాతాను చేత పీడించబడుతున్నటువంటి వారికి విడుదల దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ప్రభువా, కుటుంబంలో వివిధ అవసరతలతో, కష్టాలతో, బాధలతో ఉన్నటువంటి వారికి నీ దీవెనలు ప్రసాదించమని యేసయ్య శక్తి గల నామములో అడుగుతున్నాము తండ్రి. నా దేవా, ఎన్నో కోరికలతో, తలంపులతో, ఉద్దేశాలతో ప్రార్థించమని అడుగుతున్న బిడ్డలందరిని దీవించమని యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి. నాయనా, ప్రత్యేకమైన రీతిలో కుటుంబాలు విడిపోతున్నాయి, కుటుంబాలు బాధలతో ఉంటున్నాయి. యేసు నామములో వారందరిని ఐక్యం చేయండి తండ్రి. ఓ ప్రభువా తండ్రి, నాయన ఈ పరిచర్య ముందుకు కొనసాగటం కొరకై ఎవరైతే బిడ్డల ఆర్థికంగాను, ఆలోచన పరంగాను సహాయం చేస్తున్నారు, వారందరిని దీవించమని, ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఓ యేసయ్యా, ఎవరైతే ఈ వీడియో క్రింద మెసేజ్లు ఉంచుతున్నారో వారందరినీ, వారి తలంపులను, వారి ఉద్దేశాలను దీవించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఈ మనలన్నింటినీ మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము, మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్.